గైస్ కొన్ని యానిమేస్లో మెయిన్ క్యారెక్టర్ హీరో అవటానికి చాలా కష్టపడతాడు. ఇంకొన్ని యానిమేస్లో ప్రజల్ని కాపాడి హీరో అవుతాడు. కానీ నేను ఇప్పుడు చెప్పే యానిమేలో హీరో అవటం ఒక కర్స్. హీరో అవ్వాలి అంటే క్రైమ్స్ చేయాలి. నేను ఈరోజు చెప్పే యానిమే 2026లో వచ్చిన కొత్త యాక్షన్ అండ్ అడ్వెంచరస్ యానిమే సెంటెన్స్ టు బి ఏ హీరో. ఈ యానిమే ప్లాట్ వచ్చేసి మిగతా యానిమేస్లో కాకుండా క్రైమ్స్ చేసిన వాళ్ళని హీరోలు అయితే చేస్తారు. అంటే వీళ్ళకి ఇమ్మోర్టాలిటీ కర్స్ అయితే ఇస్తారు. వీళ్ళకి చావు అనేది ఉండదు. వీళ్ళు చనిపోయినా కానీ మళ్ళీ రివైవ్ చేస్తూనే ఉంటారు. హీరోగా అవటం కన్నా చావటం బెటర్ అనుకుంటారు. ఎందుకంటే ఈ యానిమేలో హీరోగా ఉండటం అంత పెయిన్ఫుల్ అండ్ టార్చర్. మెయిన్ క్యారెక్టర్ జైలో ఎటువంటి క్రైమ్ అయితే చేసి ఉండడు, బట్ క్రైమ్ చేసినట్టు కావాలని ఇరికిస్తారు. మనోడు క్రైమ్ చేయలేదని ఎలా నిరూపించుకున్నాడు అనేది మీరు యానిమే చూసి తెలుసుకోవాలి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ యానిమేలో 8 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి. ఫస్ట్ ఎపిసోడే 1 hour డ్యూరేషన్ అయితే ఉంది గైస్. అంటే చాలా బాగుంది. ఈ యానిమేలో పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే యానిమేషన్ చాలా బాగుంది గైస్. న్యూ స్టైల్ ఆఫ్ యానిమేషన్ అయితే ఉంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదైతే పీక్ ఉంది. కొన్ని సీన్స్లో మనకి గూస్ బంప్స్ కూడా వస్తాయి. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. నెగిటివ్స్ అయితే అంతగా లేవు గైస్. ఈ యానిమే మనకి క్రంచీ రోల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉంది. యానిమే అయితే బాగుంటుంది, తప్పకుండా చూడండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇంకా ఉంటా, బాయ్.